అమ్మ, పిన్ని, చెల్లెలు కష్టపడుతుంటే ఒక చెయ్యి ఏద్దాం కదా అని పోయాను. రెండో చెయ్యి కూడా వేయాల్సొచ్చింది. ఎంత ఘనకార్యం చేశానో మీరే చూడండి. పిన్ని అయితే గోంగూర కోసం ఆకుని కడుగుతుంది. గోంగూర ఆకుని. ఇంకా వడల కోసం అయితే అంతా మిక్స్ చేశారు. అరే ఏదో ఒక పని చేయకపోతే ఎలా అని చెప్పేసి ధనియాలని అయితే మిక్సీ పడుతున్నా అనమాట. మిక్సీ పట్టేటప్పుడు క్యాప్ సరిగా పెట్టలేదు, విరగ్గొట్టేశాను. ఇది హాలత్. ఇంకా మా అమ్మ దేవుడి దయ వల్ల కొంచెం కూడా అరవకోకుండా తన పని తను చూసుకుంటూ సైలెంట్గా ఉంది. ఏదో ఒక రోజు గుర్తు చేసుకొని మరీ కొడతది చూడు, ఉంది నాకు సినిమా. ఇంకా మొత్తానికైతే మా చెల్లి మా పిన్ని అయితే గారెలు రెడీ చేసేసి వేస్తాము అన్న టైంకి నేను వస్తాను మీరు వెయిట్ చేయండి అని చెప్పాను. నీకోసం ఆవిడ బోడి వెయిట్ చేసేది ఎల్లు అని చెప్పినట్టుగా వాళ్ళైతే వడలు స్టార్ట్ చేసేసారు. అందుకే మిక్సింగ్ ప్రాసెస్ అంతా చూపించలేకపోయాను. ఏదో ఒక పని చేస్తే బాగుంటుంది, ఆ పనిని రెండు టైప్ చేయొద్దు అని చెప్పి మా చెల్లి అన్నది. అయితే నాకు వచ్చినట్టుగా నేను పెరుగు పచ్చడి అయితే చేస్తున్నాను. ఆ పెరుగు పచ్చడి కూడా మజ్జిగ పచ్చడి చేసేసాను. మొత్తానికి మనకు వచ్చిన పని అంట్లు తోమేసి పక్కన పెట్టేసి మొత్తానికైతే మేము చేసిన స్పెషల్స్ రెడీ అయిపోయాయి. సారీ, మా పిన్ని మా మమ్మీ కలిసి చేసిన స్పెషల్స్ రెడీ అయిపోయాయి. చికెన్ కర్రీ, మటన్ లివర్, అలాగే మటన్ కర్రీ, పెరుగు పచ్చడి, తర్వాత వైట్ రైస్, అలాగే కలర్ రైస్ కూడా చేసాము. మెయిన్గా అలసంద వడలు బా ఎంత టేస్టీగా వచ్చాయంటే అసలు ఇప్పుడు గుర్తు చేసుకున్నా నోట్లో లాలాజలమయ్యా. ఇంకా మొత్తానికైతే మా శ్రీవారికి అయితే వడ్డించేస్తున్నాను.